హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ అన్న గురించి ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. రామ్ చరణ్ మూవీ సెంటిమెంట్. రామ్ చరణ్కు 30 అనే డేట్ చాలా సెంటిమెంట్. ఆ 30 ఎందుకు సెంటిమెంటు, ఏ విధంగా డీటెయిల్స్లోకి వెళ్తే జూలై 30న మగధీర రిలీజ్ అయ్యి ఇండస్ట్రీకి హిట్ కొట్టి రామ్ చరణ్ కెరియర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అలాగే మెగా ఫ్యాన్స్కి చిరంజీవి కొడుకుగా ఇంకొక మెట్టి ఎదిగాడనే చెప్పొచ్చు మగధీర తర్వాత. దాని తర్వాత వచ్చిన సినిమాలతో రామ్ చరణ్ చాలా నిరాశపరిచాడు. రచ్చ కానివచ్చు, నాయక్ హిట్ అయినా కానీ ఆ తరహాలో హిట్ కాలే. ఎవడి హిట్ అయినా కానీ మగధీర అంత రేంజ్లో హిట్ కాలే. ఓన్లీ రాజమౌళి క్రెడిటే. రాజమౌళి లేకుంటే రామ్ చరణ్కి హిట్ లేదని చాలామంది విమర్శలు అన్నారు. ఫిలిం ఛాంబర్లో కానీ ఇండస్ట్రీలో కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ మాట అంటున్నారు. రామ్ చరణ్కి దిక్కుదెల్లే రామ్ చరణ్ ఫ్యాన్స్కి. కట్ చేస్తే మార్చి 30న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టింది రంగస్థలం. అప్పుడు అన్న నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు నోట మూపించాడు రామ్ చరణ్. అలాగే రామ్ చరణ్ ఆ సినిమాలో తన నటన ఒక మెట్టు ఎక్కినాడనే చెప్పొచ్చు. చెవిటోడు కానీ వాళ్ళ అన్న చచ్చిపోతే ఆ ఎమోషనల్ సీన్స్ కానీ కంటతడి కన్నీళ్ళు పెట్టకుండా ఓన్లీ సైలెంట్తో ఆ బాధని మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు సుకుమారు. అలాగే రామ్ చరణ్ గురించి చాలా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది మూవీ వచ్చింది. పెద్ది మూవీ మార్చి 26నే రావాల్సింది, కానీ పోస్ట్ పోన్ చేశారు షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో ఒక నెల. సో ఆ మూవీ మళ్ళీ ఏప్రిల్ 30కి వచ్చేస్తుంది. ఏప్రిల్ 30న ఓకే. ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ అయ్యి రంగస్థలం, మగధీర ఆ 2 సినిమాలను మించి బ్లాక్ బస్టర్ కొట్టాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ 30 అనే డేటు రామ్ చరణ్కి చాలా సెంటిమెంట్తో కూడినది. మగధీర కానివచ్చు, రంగస్థలం కానివచ్చు. ముచ్చటగా 3వ సినిమా పెద్ది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో మనందరం చూసి వెయిట్ చేయాల్సిందే, వెయిట్ అండ్ సీ. అలాగే ఈ వీడియోలో చిన్న విన్నపం, రామ్ చరణ్ అన్నకి భారీ యాక్షన్ సీన్స్లో కంటికి దెబ్బ తగిలిందంట. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా నిరాశపరుస్తున్నారు. కానీ తొందరగా కోలుకోవాలి, షూటింగ్ చకచక జరుపుకొని మనందరికీ ఏప్రిల్ 30న రిలీజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. రామ్ చరణ్ ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.